డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. రెజిన్ ఆర్ట్ యాడ్ బ్లిస్ టు యువర్ లైఫ్. రెజిన్ ఆర్ట్ గురించి చాలా వరకు మాట్లాడుకున్నాము. సో ఒక డెమో సెషన్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంది అటెండ్ అవ్వారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. సో క్లాస్ గురించి కాల్స్ వస్తున్నాయి అన్నమాట. క్లాస్ June 1st ఆన్లైన్ నిర్వహిస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మరి ఈరోజు ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్, ఆ డెకరేటివ్ పీస్ విత్ రెజిన్ ఆర్ట్ తయారు చేయబోతున్నాము. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ ఏంటి, అసలు క్రియేట్ చేశాక ఎంత అందంగా వస్తుంది, ఆ కాస్ట్ ఎంత పడుతుంది, దీనికి ఎలా, ఎక్కడ, ఎంత కమ్మచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. స్టే ట్యూన్ విత్ మీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ థింగ్ రెజిన్ 3:1 అయితే తీసుకున్నాను. నేను 3:1 రెజిన్ తీసుకున్నాను. మీకు 2:1 రెజిన్ అక్కడ అవైలబుల్ ఉంది అంటే కూడా యూ కెన్ పర్చేస్. సో 2:1 మ్యాక్సిమం చాలా చాలా బాగుంటుంది. అండ్ మిక్సింగ్కి అంటే రెజిన్ తర్వాత వచ్చేసి మనకు హార్డ్నర్ మిక్స్ చేస్తున్నప్పుడు ఈజీ అవుతుంది అనమాట 2:1 అయితే. సో మీ ఇష్టం, 3:1 ఆర్ 2:1 ఏది అవైలబుల్ ఉంటుందో మీకు అది మీరు కొనుగోలు చేసుకోవచ్చు. అండ్ ఈ గోల్డెన్ ఫ్లేక్ అయితే తీసుకున్నాను. పిగ్మెంట్ కలర్ అంటారు దీనికి. సో అక్రిలిక్ కలర్స్ ఇవన్నీ వినుంటారు కదా, కానీ రెజిన్ లో పిగ్మెంట్ కలర్, సో పిగ్మెంట్ పౌడర్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ అ పిగ్మెంట్ పౌడర్. సో పౌడర్ రూపంలో కూడా ఉంటుంది, మనకు కలర్ రూపంలో కూడా ఉంటుంది, లిక్విడ్ రూపంలో కూడా ఉంటుంది. కాబట్టి సో ఏదైనా మనం వేయించుకోవచ్చు అనమాట. నేను 2 తీసుకుంటున్నాను. నాకు ఇష్టంగా అంటే ఇంకా మంచి క్రియేటివిటీ రావడానికి కొంచెం చమ్కీ అంటారు కదా, ఇది యాడ్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి రోజ్ పెటిల్స్ యాడ్ చేయొచ్చు, లేదా మీ దగ్గర ఏదైనా మెమరబుల్ థింగ్ ఉంది సో అది కూడా ఇందులో పోర్ చేసి మీరు ఒక మంచి మెమరీ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ అ బబుల్ రిమూవర్ అంటారు దీనికి. ఇది కూడా ఒక ఇంగ్రీడియంట్ ఇందులో యూజ్ అవుతుంది. అండ్ స్టిక్స్, సో మిక్స్ చేసేకి ఈ స్టిక్స్ కంపల్సరీ అవసరం అనమాట. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, సేమ్ అలాంటిదే ఉంటుంది. సో ఒక బండల్ తీసుకుంటే ఇంకా లాంగ్ రన్ లో మనకు యూజ్ అవుతుంది. అండ్ అంతా టోటల్ అవ్వాక ఈ స్కెచ్ అంటే లాస్ట్ కోటింగ్ కోసం ఈ స్కెచ్ అయితే యూజ్ చేయబోతున్నాను నేను. అండ్ అట్ ద సేమ్ టైం మౌల్డ్. ఈ మౌల్డ్ ఫస్ట్ కొంచెం కాస్ట్ అనిపించినా కూడా ఇది చాలా సార్లు యూజ్ చేయొచ్చు అనమాట. సేమ్ మౌల్డ్ వి కెన్ యూజ్ రిపీటెడ్లీ. ఒక 15 కాదు, 20 కాదు, 30 టైమ్స్ యూజ్ చేసినా కూడా ఈ మౌల్డ్కి ఏమీ కాదు. సో చక్కగా మనము ఎన్నిసార్లు అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెజర్మెంట్ స్కేల్. సో ప్రతి ఒక్కరికి ఒక మెజర్మెంట్ స్కేల్ అనేది అవసరం. ఎందుకంటే మిక్సింగ్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గ్రామ్స్ లెక్కన మనం తీసుకుంటున్నాము అంటే మనకు కరెక్ట్ పొజిషన్లో మిక్సింగ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం రెజిన్ పాడవకుండా ఉంటుంది అనమాట. అలా కాకుండా నాకు అందాజుగా నేను వేసేయగలను 2:1 అయినా 3:1 అయినా అని చేస్తే
అక్కడ చాలా చాలా డిస్టర్బ్ అవుతుంది, అసలు మొత్తం ఆర్ట్ కూడా సరిగ్గా రాదు. సో మెజర్మెంట్ స్కేల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క రెజిన్ ఆర్టిస్ట్ కి ఇది కంపల్సరీ ఉండాలి. అండ్ గ్లౌజెస్. సో ఎవరైనా సరే ఫస్ట్ గ్లౌజ్ వేర్ చేసే తర్వాత రెజిన్ ని టచ్ చేయాలి. గ్లౌజ్ వేర్ చేయకుండా అసలు రెజిన్ ఆర్ట్ చేయకండి. ఎస్పెషల్లీ స్కిన్ ర్యాషెస్ ఉన్న వాళ్ళు అండ్ స్కిన్ పైన ఏదైనా అవుతుంది అన్న వాళ్ళు కూడా, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇది సెన్సిటివ్ స్కిన్ లేకపోయినా కూడా సో ప్రికాషన్స్ లాగా ముందే మనం చాలా చక్కగా, ఎందుకంటే ఇది కెమికల్ తో కూడా అయి ఉంటుంది కాబట్టి మన స్కిన్ మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ప్లీజ్ యూజ్ గ్లౌజెస్ అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా మీకు అలర్జీ స్మెల్స్ అలాంటివి ఉంటే కూడా మీరు మాస్క్ యూజ్ చేయొచ్చు. ప్రొసీజర్ లోకి వెళ్దాము. 3:1 రెజిన్ ఫస్ట్ నేను ఒక గ్లాస్ లో మిక్స్ చేసి రెడీగా ఉంచుకున్నానండి. సో ఈ 3:1 రెజిన్ లో మనము పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాను, ఎందుకంటే కలర్ డిఫరెంట్ గా ఎప్పుడైతే మిక్స్ చేసుకుంటారో మీరు, సో అప్పుడు ఈజీ అవుతుంది అనమాట పోరింగ్ కి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెంటనే రెజిన్ లేయర్స్ మీరు మిక్స్ చేసేసారు, ఇంకా వెంటనే నేను టక చేసేయాలి అనుకోవడం ఫస్ట్ మిస్టేక్, బిగ్గెస్ట్ మిస్టేక్. నా నుంచి కూడా ఇది జరిగింది. సో ఎవరైనా సరే పేషెన్సీగా ఒక్క లేయర్ యూజ్ చేసిన తర్వాత సెకండ్ లేయర్ కి వెళ్లే ముందు కొంచెం టైం గ్యాప్ అనేది ఉంటుంది. ఆ టైం గ్యాప్ ఎంత తీసుకోవాలో కూడా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. జస్ట్ ఆ లిటిల్ బిట్ అయితే నేను ఇక్కడ మరూన్ కలర్ అయితే తీసుకుంటున్నాను, అలాంగ్ విత్ డార్క్ రెడ్. ఆ పించ్ ఆఫ్ డార్క్ రెడ్ కలర్ కూడా ఇందులో యూస్ చేస్తున్నా. స్లోగా మిక్స్ చేయాలి. ఎప్పుడైనా సరే రెజిన్ మిక్స్ చేస్తున్నాము అంటే ఒక మంచిగా స్లో ప్యాటర్న్తో, ఒక్కటే అంటే మూమెంట్స్ ఎక్కువ చేయకూడదు అనమాట. క్లాక్ వైజ్ గా మీరు ఆర్ యాంటీ క్లాక్ వైజ్ గా ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనేది గమనించి అటువైపు నుంచే మీరు ఓన్లీ క్లాక్ వైజ్ మాత్రమే తీసుకుంటున్నారు అంటే లేయర్స్ అనేవి, ఇందులో బబుల్స్ అనేవి ఏర్పాటు అవ్వవు. సో అప్పుడు మనకు చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఈజీగా చేసుకోవచ్చు మన రెజిన్. చూసారా, ఇది మరూన్ రెడ్ అండ్ చెర్రీ రెడ్. సో 2 కలర్స్ మిక్స్ చేసిన తర్వాత ఇంకొక మంచి రెడ్ కలర్ అనేది తయారైంది. ఇందులోనే నేను పిగ్మెంట్ పౌడర్, రెడ్ పిగ్మెంట్ యూజ్ చేస్తున్నాను. ఇది ప్లెయిన్ గా కాకుండా గ్లిట్టర్ గా రావాలని చెప్పి కొంచెం పిగ్మెంట్ పౌడర్ గ్లిట్టర్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. మిక్స్ అయిపోయింది, ఇప్పుడు ఇది పక్కన పెట్టేయాలి. అండ్ నౌ వైట్ కలర్ చాలా తక్కువ మోతాదులో, జస్ట్ ఒక్కసారి మీరు కొంటున్నారు అంటే పిగ్మెంట్ కలర్స్, ఇది చాలా పెద్ద ఆర్ట్స్ చేసినా కూడా మీరు 4-5 టైమ్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా ఎక్కువ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఆ పించ్ ఆఫ్ వైట్ కలర్ అయితే పిగ్మెంట్ కలర్ మిక్స్ చేస్తున్నాను. ఆ క్లాక్ వైజ్ డైరెక్షన్ మర్చిపోకూడదు.
ఫ్లేక్స్, గోల్డ్ ఫ్లేక్స్ అయితే కొద్దిగా తీసుకోవడం జరుగుతుంది. సో మీ ఇష్టం అన్నమాట. గోల్డ్ ఫ్లేక్స్ అన్న తీసుకోవచ్చు, రోజ్ పెటిల్స్ తీసుకోవచ్చు, ఆ డ్రై ఫ్లవర్స్ దొరుకుతాయి రెడీమేడ్ గాను, సో అదైనా తీసుకోవచ్చు. నౌ ద ఆర్ట్ బిగిన్స్. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను రెడ్ కలర్ పోర్ చేస్తున్నాను. సో ఇక్కడ 2-3 కలర్స్ మిక్సప్ అనేది చేస్తున్నాను నేను. ఫస్ట్ వన్ సైడెడ్ గా రెడ్ కలర్ పోర్ చేయడం జరుగుతుంది. యూజ్ అండ్ త్రో గ్లాసెస్ కాబట్టి జస్ట్ మీరు పోర్ చేస్తున్నప్పుడు ఇలా కొంచెం మీరు మౌల్డ్ కి కొంచెం ఇలా ట్విస్ట్ చేశారంటే చాలా చక్కగా కింద పడకుండా మనకు జాగ్రత్తగా వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ ఆఫ్ ది మౌల్డ్ అయితే మనకు కంప్లీట్ అయ్యింది. ఒక్కసారి రెడ్ కలర్ పోర్ చేశాక ఆల్మోస్ట్ ఒక 10 minutes దీన్ని ఇలానే వదిలేయాలి. తర్వాత ఇంకొక లేయర్ ట్రై చేయాలన్నమాట. లేకపోతే వెంటనే ఇంకా మనకు మిక్సప్ అయిపోయి సో షేడ్ ఎలా అనుకుంటున్నాము అలా రావు. ఈ రెడ్ కలర్ ఒకవైపు సెట్ చేసి ఆల్మోస్ట్ 10 minutes అయింది అన్నమాట. సో ఒక లేయర్ అయితే కంప్లీట్ అయింది కదా, మరి 10 minutes తర్వాత ఇంకొక లేయర్ పోర్ చేయడం జరుగుతుంది. ఫ్లేక్స్ తో ముందు కలుపుకున్నాం కదా, సో సైడ్ నుంచి మెల్లగా ట్రాన్స్పరెంట్ గా వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడు కొంచెం థిక్ అవ్వడం జరిగింది. ఒక 10 minutes మిక్స్ చేసి పెట్టాం కదా, సో అప్పుడు ఇంకా బాగా వస్తుంది అనమాట. సో వైట్ లేయర్, సో ఇది మిక్స్ చేసుకున్నాము, మరి ఎక్కడ అనే థాట్ వస్తుంది కదా. ఎస్, ఇక్కడ కొద్దిగా మనం దీనిపైన జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాము. మీ క్రియేటివిటీ అన్నమాట. ఎంత మంచిగా మనం చేయదలుచుకుంటే అంత మంచిగా దీన్ని తీసుకెళ్ళచ్చు. సో ఎనీథింగ్ వీ కెన్ మేక్. ఎస్, సో ఇది కంప్లీట్గా సెట్ అవ్వేటట్టు ఇలానే వదిలేసి 24 hours తర్వాత అంటే టుమారో దీనిపైన ఒక్క లేయర్ ఇంకొకటి వేయాల్సిన ఉంటుంది. ఆఫ్టర్ ఒక 6-7 hours తర్వాత కూడా వేయచ్చు. సో ఇది ఈవినింగ్ వేస్తున్నాను కాబట్టి మరి నెక్స్ట్ డే మార్నింగ్ నేను జస్ట్ రెజిన్ అంటే ప్లేన్ రెజిన్ అనమాట, 3:1 రెజిన్ ప్లస్ హార్డ్నర్ కలిపి దీనిపైన పోర్ చేసి ఇంకా సెట్ చేసి వదిలేసి తర్వాత 24 hours అయిన తర్వాత మనకు ఒక రెజిన్ ఆర్ట్ మంచి క్రియేటివిటీతో వచ్చేస్తుంది, ఒక డెకరేటివ్ పీస్.
సో మరి బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ఈ బబుల్స్ రాకుండా బబుల్ స్ప్రే అయితే చేసుకోవాలి. దట్స్ ఇట్. సో ఒక 4 to 5 hours తర్వాత ఇంకొక లేయర్, అంటే ఈ పెటల్స్ ఉంటాయి కదా, దిస్ ఇస్ ఆల్సో న్యాచురల్ ఫ్లవర్స్. ఇలా డ్రై చేశాక ఇలా కూడా అమ్ముతారనమాట. సో ఇలా మీరు కొన్ని డిఫరెంట్గా ఉంటుంది. బీచ్ కోస్టర్ చేయాలన్నా లేకపోతే అదర్ ఫ్రేమ్స్ చేయాలన్నా మన ఇష్టం అనమాట. ఏదైనా యాడ్ చేయొచ్చు ఇందులో. ఇప్పుడు రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, అది కూడా యాడ్ చేయొచ్చు. డిఫరెంట్ మీ దగ్గర ఫ్లవర్స్ ఉంటే కూడా అది కూడా, ఆ పెటల్స్ కూడా మీరు డ్రై చేసి అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా చేయాలనుకున్నాను కాబట్టి జస్ట్ అంటే ఒక సన్ రైజ్ కాంబినేషన్లో అనుకోండి. సో అలాంటిది ఒక ఫ్రేమ్ ఆర్ కోస్టర్ కూడా అంటారు దీనికి. సో దీనికి ఫినిషింగ్ టచ్ ఫ్లవర్ పెటల్స్ వేసి, ఇంకా మిగిలిన రెజిన్ ఉంటుంది కదా, 3:1 రెజిన్. సో మిక్సింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత రేషియో కలుపుతున్నారు, సో ఏ రేషియో పరంగా తీసుకున్నారు రెజిన్, 2:1 లేకపోతే 3:1 1:1 అన్నది కూడా చాలా మ్యాటర్ చేస్తుంది అనమాట. సో పోర్ చేస్తున్నప్పుడు ఉంటుంది చూడండి హ్యాపీనెస్. స్లోలీ ఫస్ట్ సైడ్స్ నుంచి వేసుకుంటూ సో కంప్లీట్ అయిపోయింది. ఒక 24 hours తర్వాత మనకు ఒక మంచి బ్యూటిఫుల్ రెజిన్ ఆర్ట్ విత్ కోస్టర్ అండ్ డెకరేటివ్ పీస్లా యూస్ చేయొచ్చు. మీరు ఒకరికి గిఫ్ట్ చేయొచ్చు, లేదా ఇంకా దాని మీద ఏదైనా స్టిక్కర్స్ యాడ్ చేసి కూడా ఇన్విటేషన్ రూపంలో కూడా ఇది ఎవరికైనా ఇవ్వచ్చు. సో డిఫరెంట్ కేటగిరీస్గా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. రిటర్న్ గిఫ్ట్స్లా కూడా యూజ్ చేయొచ్చు. సో మన ఇష్టం, మన క్రియేటివిటీ ఎంతగానో మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని బిజినెస్ రూపంలో మార్చుకోవాలంటే రకరకాలుగా, అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానివ్వండి, టెక్నిక్స్ కానివ్వండి, ఆ రైట్ ప్లాట్ఫామ్ అండ్ సోషల్ మీడియా త్రూ ఎలా మనం ఈ బిజినెస్ చేయొచ్చు అనేది కూడా వర్క్షాప్లో క్లియర్ కట్గా తెలుసుకోబోతున్నాము. సో June 6th, 7th, 8th నుంచి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ.